కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ కార్యాలయంలో మరియు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మున్సిపల్ కార్మికులతో మరియు మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న PF ESI వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల వేతనంగా ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంటాక్ట్స్ వారు ఆఫీసర్ గా పనిచేస్తున్న కొంతమంది మున్సిపల్ కార్యాలయానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చి వెళ్తున్నారు, అలాంటి వాటివన్నీ చెప్పుడు మాటలు మానుకోండి అన్నారు. ఎవరు ఎవరికి చెబుతున్నారు అందరి లిస్టు నా దగ్గర ఉందని, మీరు చాలా మారారు, ఇంకా మారి పద్ధతి ప్రకారం పనిచేయాలని సూచించారు. లేకపోతే నెక్స్ట్ సమావేశం అనేది ఉండదని, అంతకుముందే కాంటాక్ట్ ఉద్యోగులను తీసేసే ప్రసక్తి తీసుకురావద్దని కోరారు. అందరూ కూడా కష్టపడి పనిచేయండి, మున్సిపల్ అభివృద్ధి చెందుతుందన్నారు. నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేనే టేకప్ చేస్తా కదా, ఏది ఉంటుంది అట్లా ఏదైనా ఉండాలి. మీకైనా ఎవరికి అది ఏమైనా ఉండాలన్నా ఎంప్లాయీ అనేది లిమిటెడ్ విజా కంపెనీ విజా టైప్, పొలిటీషియన్ కాంట్రాక్టర్ అనేది ఆజాద్ విజా టైప్. బంధాలు మాట్లాడచ్చు కానీ మనం మాట్లాడలేము, మన లిమిట్లో మనం ఉండాలి. కాబట్టి మనము ఎమోషన్ కావచ్చు, వాళ్ళు ఏదన్నా మాట్లాడచ్చు, టెంట్ అయితే న్యాచురల్ కాదనుకుంటలేము. కానీ ఏది జరిగినా రేపు కలిసి చేసేదే కదా. మీరు పని చేయాలా, వాళ్ళు పని చేయాలా, వీళ్ళందరూ చూడాలా, నేను కోఆర్డినేట్ చేయాలా. ఇది సక్సెస్ అయితే నాకే పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, వాళ్ళకు పనులు అయింది, ఎవరికి రావాల్సింది వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది కదా అక్కడ. కాబట్టి కొంచెం పేషెన్స్ అండి. ఇప్పుడు ఏముందన్నా 2 మాటలు మాట్లాడి పోతుంది, నాకేం 2 గంటల నుంచి వస్తున్నాము, 6:30 4:30 గంటల నుంచి వస్తున్నాను. మా అంటే నేను నా నోరు ఒక 20 నిమిషాలు ఊపుకోవచ్చు, అంటే 4 గంటలు ఏకదాటిగానే మాట్లాడుతున్నాను. యాజ్ అ బ్రదర్ అనుకోండి, మీకు ఫర్దర్ ఏ ప్రాబ్లం ఉన్నాయి నెక్స్ట్ మినిట్ నుంచి మీరు కమిషనర్ గారికి నాకు కంప్లీట్ చేయండి. క్యాంప్ ఆఫీస్ నెంబర్ కూడా మీ దగ్గర ఉందా? క్యాంప్ ఆఫీస్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఇస్తాడు. ఆ సార్ దగ్గర కూడా ఉంది, నా నెంబర్ ఉంది, క్యాంప్ ఆఫీసర్ ఉంది. కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఎవరు వచ్చారు? మీరు 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 మీ దగ్గర లేకపోతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, క్యాంప్ ఆఫీస్ నెంబర్ ఇస్తారు. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా క్యాంప్ ఆఫీస్ నెంబర్ ఫోన్ చేయండి. కమిషనర్ గారికి చెప్పండి, నాకు చెప్పండి. కమిషనర్కి ఎప్పుడు వదిలేయమంటలేదు, నాకు కూడా చెప్పండి. కానీ కమిషనర్ గారిని నోటీస్ చేయకుండా నాకు నోటీస్ చేస్తే తిరిగి నేను కమిషనర్ గారిని అడిగినప్పుడు మీరు తక్కువ అవుతారు. కాబట్టి కమిషనర్ గారికి చెప్పి నాకు కూడా చెప్పండి. నేను మొదటే చెప్తున్నాను కదా, ఎమ్మెల్యే గారికి ఎందుకు చెప్పినామని అంటే అది కూడా చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, సార్ మీకేమైనా చిన్నతనమా? అట్లేం లేదని, వీళ్ళు ఎవరు పెద్ద కాదు, కలిసి పని చేస్తే అవుతుంది. కాబట్టి కొంచెం చూసుకొని చేయడం అన్న ఏం లేదు. సరే, తను పాత హిస్టరీలో పనిచేసి వచ్చినాడే, పెద్ద పెద్దల దగ్గర చేసి వచ్చినాడే, అట్లేం లేదు. సరే, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో మరి ఈసారన్నా వీళ్ళన్నా ఉండదు కదా, కనీసం వాళ్ళు కూడా పోతాయి. కొంచెం ఆలోచించండి. అందరం ఒకటే టైప్ ఉంటే కష్టం. ఎట్లాగో లీడర్కి అట్లనే ఉంటారు, మారరు పీకర్. కనీసం మనమన్నా సరిగా ఉండాలి కదా, అర్థం చేసుకొని చేయండి. అలా ఈ లేబర్ 6 కోట్ల జీతాలు ఉంటాయి, ఈ PF ESI అభివృద్ధి 2 కోట్ల జీతాలు పెండింగ్ ఉన్నాయి, 4 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి వేరే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇవన్నీ కూడా దగ్గరగా 20 కోట్లు ఉంది. అలా ఇప్పటికి కూడా రెడీ చేసిపోయినటువంటి 6 రోడ్డు సెంట్రల్ లైటింగ్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం అదే. వద్దని చెప్పిన నేనే వద్దాను. ఈ బిల్లు గంట దగ్గర మోతున్నది, ఆ రోడ్లో చీకటి సైడ్ లైట్లు ఉన్నాయి కదా, సెంట్రల్ లైటింగ్ తో చేసేదేమో ఉండని అని చెప్పి అలా ఖర్చు పెట్టడం 5 నిమిషాలు, షో చేయడం 5 నిమిషాలు, ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం. జీతాలు డిక్లేర్ చేయాలా, బాకీలు ఉన్నటువంటి 6 కోట్ల రూపాయలు లేబర్లు ఏవైతున్నాయి అవి, అట్లాగే 3 నెలల జీతాలు అడ్వాన్స్ 9 కోట్ల వరకు స్పేర్ చేసి మిగతా డబ్బులు వద్దను డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులను సమ్మర్ వస్తున్నది, సమ్మర్ కోసం ఉంచండి. పేమెంట్స్ ఏమైనా ఉంటే మేము ఈ కోడ్ అయిపోయినాక మాట్లాడదాం సార్. ఒక్కరు ఇవ్వట్లేదు, ఆల్రెడీ ప్రీవియస్ ఎస్టాబ్లిష్డ్ అయిన హోర్డింగ్స్ కి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఇస్తున్నారు కదా. సరే, నాదే ప్రోగ్రామ్ ఉంటుంది, ఫ్లెక్సీ చేసుకుంటాం. ఆయన ట్యాక్స్ కట్టినప్పుడు ఆయన వేసుకోవద్దు కదా. అంటే ఈ జీవోలో రెన్యువల్ చేయొద్దు, పాతది వసూలు చేయొద్దు అంటే వాళ్ళు వేయొద్దు అన్నట్టు, లేకుంటే హైదరాబాద్లో బేర్ చేసుకొని ఇవ్వద్దు అన్నారు. కోట్ల మిగులుతాయి, ఇంకేం ఏడేముంది కదా. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకు PF పెండింగ్ ఉంది సార్. ఆ ఛానల్స్ బయట కంప్లీట్ చేసిన డిపార్ట్మెంట్ పే చేస్తాం.
ఒకటి సార్. రెండోది ఏంటంటే సార్ ఈఎస్ఐ కూడా మనకు దాదాపు 8 నెలల పెండింగ్ ఉంది సార్. అది కూడా నాకు చాలా జనరేట్ చేసేసి సార్ ఇది చాలా జనరేట్ చేయడానికి ప్రాబ్లం ఇప్పుడు పిఎఫ్ది ఈఎస్ఐ శానిటేషన్లో తొందర పనిచేస్తారు సార్. వాటర్ సప్లై ఇది కూడా కరెక్టే కదా. అమ్మ వాళ్ళది పాతది ఇప్పటిదాకా రన్ అయింది కాబట్టి ఈ జీవోతో సంబంధం లేదు, ఆ పేమెంట్ కట్టమని చెప్పాడు. కట్టకపోతే ఓటింగ్ చేయకమని చెప్పాను. ఏం లేదు అది ఏ లీడర్ అని ఉండదు, మా లీడర్ ప్రోగ్రామ్ ఇంకోలేదు. వాళ్ళు అందరికీ నేనైతే పైసలు ఇచ్చి చేయించుకుంటాను, నేనైతే అట్టిగా వేయించాను ఇప్పటి వరకు. కాబట్టి కంపల్సరీ పేమెంట్ కట్టాలని చెప్పాను. కన్క్లూడ్ చేస్తాము. ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని పేమెంట్లు కూడా స్టార్ట్ అయితే సమ్మర్ చూసుకొని అన్ని సెట్ చేస్తాము. నీకు పేమెంట్లు ఎట్లా ఎన్ని రోజులలో క్లియర్ అవుతుందో కూడా నేను చెప్తాను. నేను రేపు ఒక్క మీటింగ్ ఉంది, నాకు ఒక్క మీటింగ్ రేపు కలెక్టర్ గారితో ఉంది. ఆ మీటింగ్ అయిపోతే ఆటోమేటిక్గా నేనే చెప్పగలుగుతాయి కదా. ఇప్పటివరకు జరిగింది మరి నా ఛాలెంజ్ జనరేట్ చేసి ప్రొసీజర్ ఉందా లేదా? ఇక్కడ లేకుండా వచ్చు, కానీ రాష్ట్రం మీద అట్లా లేదు కదా. ఛాలెంజ్ జనరేట్ చేసి ఇస్తారా? ఏమన్నా 3 crores వరకు పిఎఫ్ కట్టేస్తాము. ఇంకో 1 point చేంజ్ వాళ్ళ కూడా పంపించినాము. సాలరీస్ ఇవ్వడానికి సెక్షన్ నుంచి మాకు రిపోర్ట్ చేయట్లేదు అనేది అకౌంటెంట్ వాదన. మరి అది ఎందుకు పెండింగ్?